व्यापारी एकदा ब्रह्मस्पति एकदैव यजमानस्तेजो विभाति ओम ह्रीं ओम नमः स्वामी देवताभ्यो नमः। నిన్న బడిపోలేదని హాస్పిటల్కి రాలేకపోయింది. కుంభే ఉన్నాడు సమయ కుంభే यार ऐसा मिला మిమ్మల్ని చూసి 10 మంది ఆదర్శంగా తీసుకుంటారు. నాకు అలవాట్లేదు. Hey! 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 కడుపు రాపట్రా. హలో ఫోన్ చేస్తా. ఏమంది భయానికి. ఓం నమ శివాయ. పార్వతీ సమేత వందన మల్లేశ్వర స్వామి దేవతాభ్యో నమః. మనకి గౌరవనీయులు మన మురుగన్న గారు ఎన్నో అన్నదాన కార్యక్రమాలు చేస్తూ గంగమ్మ గుడి చైర్మన్గా ఆయన పలమనేరులో ఇంతవరకు ఎవరు చేయలేనటువంటి కార్యక్రమాలంతా కూడా చేస్తున్నాడు. ఏమంటే ఎన్నో వేల మందికి అక్కడ కొంచెం స్లమ్ ఏరియా, పేదరికంగా ఉండే పేదవాళ్ళు ఉండే ఏరియా, అట్లా దాంట్లో ప్రతి మనిషికి ప్రతి ఒక్కరికి అన్నం పెడుతున్నాడు. వాళ్ళు నేను చూశాను, కనీసం ఒక తట్ట తీసుకొస్తే తట్టలో 4-5 మందికి వాళ్ళ కుటుంబానికి అయ్యేంత అన్నం కూడా ఇచ్చి పంపిస్తున్నాడు. వాళ్ళు తృప్తిగా తినిందనో మంచి ఆశీర్వాదం ఇస్తున్నారు. ఆయన ముందర చెప్పరేమో కానీ నేను జనాల్లోకి వెళ్ళినప్పుడంతా కూడా 2 రోజులు అయిందమ్మా అన్నం తిని, 1 రోజు అయిందమ్మా అన్నం తిని, ఆయన మహానుభావుడు పెడతాడేమో కాసుకొని ఉన్నామని చెప్పుకుంటా ఉన్నోళ్ళు కూడా విన్నాము.
అటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడు. మనకి సీసీ కెమెరాలు ఇదంతా కూడా మనకి గుడికి దగ్గర అడగగానే అరేంజ్ చేశాడు. మన అన్నదానానికి కూడా కొంచెము ఆయన ఒక 10 మూటల రైస్, ఇంకా ఆయిల్ ఒక 4 టిన్లు అంతా కూడా అరేంజ్ చేసి అన్నదానంకి ఏమన్నా కావాలంటే కూడా నన్ను అడగండి అంటూ ముందుకొచ్చాడు. తర్వాత ఆయనకి ఇక్కడ గోశాల పరిస్థితి తెలియదు కాబట్టి ఒకసారి నేను చెప్పడం జరిగింది. అన్న గోశాలకి ఈ విధంగా ఇప్పుడు అడవులంతా అగ్గిపెట్టి కాల్చేసి అంతా ఎండిపోయి ఇబ్బంది పడుతున్నాయి ఆ గోమాతలు. కాబట్టి ఇక్కడున్న గోమాతలకు ఏదన్నా పశుగ్రాసం ఏమన్నా అందించగలరా మీరు అంటే వెంటనే స్వామి నేను ఇంకా అర్ధగంటలో చెప్తానులోనే వెంటనే అర్ధగంట తర్వాత ఫోన్ చేసి తమిళనాడులో లారీ లోడ్ అవుతాను స్వామి, తెచ్చి దించుతాను, ఏం ఇబ్బంది పడద్దండి, నెక్స్ట్ వారం తర్వాత కూడా మళ్ళీ ఒక లోడ్ తెచ్చి దించుతాను స్వామి. గోమాతలకు పెడితే, నోరు లేని గోమాతలకు పెడితే చాలా పుణ్యము. 33 కోట్ల దేవతలు గోమాతల్లో ఉంటారు. వాటికి మనం చేయడం కంటే మహర్భాగ్యం మనకేముంది? ఆ పార్వతీ పరమేశ్వరులు ఇది నాకు ఒక అవకాశంగా ఇచ్చారేమో, నేను ఈ అవకాశం సద్వినియోగం చేసుకుంటాను స్వామి అనే హిందును ఆయన చెప్పడం జరిగింది. అదే చెప్పిన విధంగానే మరుసటి రోజు నిన్న చెప్పడము, ఈరోజు తెల్లవారుతోనే మళ్ళీ లారీ కసులోడుతో వచ్చి అన్నగారు మనకి ఇక్కడ పశుగ్రాసాన్ని ఆవులకి ఇక్కడ గోశాలకు తరలించడం జరిగింది. ఆయనకి పార్వతీ పరమేశ్వరుడు వందనమల్లేశ్వర స్వామి ఆయుష్ ఆరోగ్యాలు ఇచ్చి ఆ అన్నపూర్ణాదేవి ఎల్లవేళ అన్నకు తోడు నీడగా ఉండి సకల ఐశ్వర్యము, నెక్స్ట్ వచ్చి అన్న ఆరోగ్యము, ఆయుష్ ప్రసాదించి ఎల్లవేళలా ఆయనకి చేదోడు వాదోడుగా ఆ మాత ఉండాలని భగవంతుని కోరుకుంటూ ప్రార్థిస్తూ వందనమల్లేశ్వరుని ప్రార్థిస్తూ అన్నగారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సమేత వందనమల్లేశ్వర స్వామి దేవతాభ్యో నమః. సర్వదేవమయే దేవి సర్వతీర్థమయే శుభే కామధేను రూపేణ సాదేవి గోమాత్రే నమః. అంటే సమస్తమైనటువంటి దేవతలు, సమస్త తీర్థాలు ఉన్నటువంటి కామధేను రూపంలో ఉండేటువంటి గోమాతను ప్రార్థిస్తే 3,000,000 దేవతల్ని పూజించినంత పుణ్యం లభిస్తుంది అని శాస్త్ర ప్రవచనము. అటువంటి ఇప్పుడున్న పరిస్థితుల్లో గోమాతలను భయంకరంగా వాటిని హింసించి వాటి యొక్క సంతతి కూడా లేకుండా చేసేటువంటి రోజుల్లో ఈ గోమాతల్ని కొంతవరకు మన చేతనైనంత వరకు రక్షిస్తామనేటువంటి ఒక సంకల్పంతో ఇక్కడ వచ్చి గోశాలను నిర్మించాము. ఈ గోశాలలో ఇప్పుడు దాదాపు 35 ఆవులు ఉన్నాయి. కానీ ఈ ఎండాకాలము, వేసవిలో సరైనటువంటి వాటికి గ్రాసం లేక ఇబ్బంది పడుతున్నటువంటి సమయంలో ఎంతోమంది దాతలు వాళ్ళకు తోచిన విధంగా సహాయం చేస్తున్నారు. ముఖ్యంగా శ్రీ మురుగన్ గారు ఈ యొక్క విషయాన్ని తెలుసుకుని వెంటనే ఒక లోడ్ కసువు ఈ యొక్క గోశాలకు ఆయన వితరణ చేశారు. నిజంగా ఆయన ఎన్నో ధార్మిక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇది చేస్తాము, ఇది చేయలేదని లేదు. సనాతన ధర్మంలో హైందవ ధర్మాన్ని అభివృద్ధి చేయడానికి ఏ రకమైనటువంటి విధానాల్లో చేయొచ్చో అన్ని విధానాల్లో కూడా మురుగన్ గారు చేస్తున్నారు. వారికి మా తరపున, మా గోశాల తరపున ఆయనకు ధన్యవాదాలు. ఆ పరమేశ్వరుడు ఆయనకు నిండు ఆయురారోగ్యాలు ఇచ్చి ఇటువంటి ధార్మిక కార్యక్రమాలు మరెన్నో చేసి మంచి కీర్తిని గడించాలని ఆ యొక్క మల్లేశ్వర స్వామిని ప్రార్థిస్తూ ఆయనకు మరొక్కసారి ఈ యొక్క పశుగ్రాసాన్ని ఇచ్చినందుకు గాను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం. ఈరోజే మనం ఇక్కడ దేవలంపేటకి వచ్చినాము. దేవలంపేటకి మన స్వామి నిన్నలే మొన్న ఫోన్ చేసినారు. స్వామి ఎండాకాలము అడవిలో ఏమి కసువు లేదు స్వామి, ఏమైనా మీరు సాయం చేయగలుగుతారా అని అడిగినాడు. స్వామి నేను చేస్తానులే స్వామి అని చెప్పినాను. ఇంతకుముందు ఎవరో 50 కట్టలు దించినారు స్వామి, సాల్ లేకుండా అయిపోయింది అనేసి. సరే కసువు బాగుంది అనేసి తమిళనాడులో కసువు మాట్లాడి ఒక లోడు కసువు 150 కట్టలు మేము దేవలంపేట గోశాలకి తెప్పించినాము. మళ్ళీ అట్లే చెప్పినాము, వచ్చే వారం ఇంకొక లోడు కూడా తోలుతాం స్వామి అని చెప్పినాము. మాకు చాలా సంతోషంగా ఉంది. ఏమంటే ఈ కాలంలో నోరుండి అన్నం పెట్టంటేనే పెట్టరు, అలాంటిది నోరు లేని జీవానికి నాకు ఆకిలి అవుతుంది అడిగే ఇది లేదు. కానీ అది ఆయన తరపున నన్ను అడిగిపించి నేను సాయం చేయడం నాకు చాలా గొప్పదిగా ఉంది. నేను శివుని భక్తుని, కానీ నాకు ఈ శివాలయానికి ఏదైనా చేయాలంటే నాకు చాలా సంతోషంగా చేస్తాను, మనసు తృప్తిగా చేస్తాను. అలాంటిది నోరు లేని జీవానికి ఆయన నోరు తెరిచి అడిగితే నాకు ఆనందం అయిపోయింది. శివుడు నాకు ఏదో ఒక అవకాశం ఇచ్చిండాడు, దాన్ని చేయాలనేసి
వాళ్ళకి మనం బండి కూడా చెప్పినాము. వాళ్ళు కూడా స్వామి ఇది బాగలేదు, పచ్చిగా ఉండేది ఎత్తుకొస్తాము, 10 రోజులు ఉంటుంది, బాగుంటుంది అని చెప్పినారు. వాళ్ళు కూడా మాకు సహకరించి ఎంతో కష్టపడి చాలా దూరం నుంచి ఒకలోడు కసులు తెచ్చినారు. మాకు సంతోషంగా ఉండేది. మీరు కూడా ఏదో నోరు లేని జీవము, మీ వల్ల అయిన సాయం కూడా గోశాలకు చేయండి. ఏమంటే అడవి కదా, ఎండాకాలము, ఇప్పుడైతే కసు ఉండదు. మీ సాయం కూడా చేరితే ఆ శివుని ఆశీర్వాదము ఎన్నేళ్ళు ఉంటుంది. ఆ శివుడు లేదంటే ఈ ప్రపంచంలో మనుషులు కూడా లేదు. అలాంటి దానికి నోరు లేని జీవానికి మనం సాయం చేస్తే కోటి పుణ్యం కూడా దొరుకుతుంది. తెలియకుండా మనం కూడా పాపాలు చేసి ఉంటాము. ఈ పాపాలంతా పోవాలంటే మనం ఇలాంటి నోరు లేని జీవానికి మనము చేస్తే బాగుంటుంది. దీన్ని మనం కూడా గుర్తించుకోవాలా. మనము ఇల్లు గృహప్రవేశం చేసినప్పుడు ఈ లక్ష్మీదేవి లోపలికి పోతుంది. ఫస్ట్ లక్ష్మీదేవి లోపలికి పోయి మళ్ళీ మనం బయట పిలుచుకొస్తాం. అలాంటి దానికి మనకి దానికి కడుపుకు ఆహారం లేనప్పుడు ఎవరో ముందు వచ్చి సాయం చేస్తే ఆ సంతోషం కూడా దానికి ఉంటుంది. కానీ బయట చెప్పుకోలేదు కదా. కానీ మనం మాట్లాడేదానికి అన్నీ అర్థమవుతుంది. కానీ మనం సాయం చేస్తే చాలా ఇదిగా ఉంటుంది. మీరు కూడా ఎవరైనా దాతలు ఉంటే దేవలంపేట శివాలయానికి వచ్చి ఆ గోశాలకి ఏదైనా సాయం చేయాల్సిందిగా మరి కోరుతున్నాం. ఇది ఒక మహత్తా భాగ్యం. ఇది నిజంగా గోసేవ చేయడం అనేది. వాటిని చంపేస్తారని ఇక్కడ ఏమాత్రం లాభాపేక్ష లేకుండా, అవి ఎద్దుల ఆవుల అని లేకుండా, అయ్యా చంపేస్తున్నాం మేము అడిగి సొంతకు తోలేస్తామంటే వద్దయ్యా మా దగ్గర తోలండి, మేమేదో అంత కసుపు నీళ్లు పెడతామని వాటిని అన్నీ ఇక్కడికి తీసుకొస్తూ ఉన్నాము. అట్లాంటి పరిస్థితుల్లో వాటికి మీరు ఇంత మాత్రం సహాయం చేశారు, చాలా సంతోషం. శ్మశానం కూడా అరేంజ్ చేసి ఏదన్నా కాలం తీరి మరణించిన వాటిని శ్మశానం దగ్గర అవి ఇక్కడికి ఒకసారి వచ్చిన తర్వాత వాటి జీవితం పూర్తి అవ్వాల్సిందే, కానీ ఇంకో రకంగా అవి ఇంకో పక్కకు పోయే అవకాశం లేకుండా చేసుకోవాలనే అభిప్రాయంతోనే ఉన్నాం మేము. మా తరఫున కూడా ఆయన గారికి సాయం చేస్తుంటాను. చాలా సంతోషం. నేను ఆల్మోస్ట్ అంతిమ 77 దాటిపోయినాను నేను. ఇంకా తర్వాత ఇటువంటి ధార్మిక కార్యక్రమాలు మీ బోటి వాళ్ళే దీన్ని పట్టుకొని చేయవలసినటువంటి పరిస్థితి. అది ప్రారంభం చేశాము, దీన్ని కంటిన్యూ చేయవలసిన దానికి మీలాంటి మహానుభావులు ముందుకు రావాల్సిందే, తప్పదు. మాకుంటే చాలు. ఎండాకాలం వరకు అట్లా మన వర్షాలు పడి అడవిలో కసు వచ్చేంత వరకు సమాలించేయచ్చు. అదే సరే సార్. అక్కడ అది వేస్తానులే, పట్టేసామే, దాన్ని పట్టి కొంచెం లావుగా ఆయన ఇంకా పెట్టేవాళ్ళు లేదా? సరే ఇంత లోపల పేడ దారం ఉందా నాయన? దారం ఉంది అడ్డం కాదండి. దూరం పో, అదే పైన పట్టుకుంది. చాలు ఉండు. కట్ట బోర్
నువ్వు ఇట్లా రా మహేష కనపడ. వస్తుందంట. మమ గోత్రోద్భవస్య శివగోత్రపస్య శాపాని ఏకదా బ్రహ్మణస్పతి ఏకదైవ యజమానస్తేజో దధాతి. ఓం హ్రీం నమః స్వామి దేవతాభ్యో గోప్రభావిష్ణు దుర్గే దేవా సర్వకార్యేషు హే స్వామినాథ కరుణాకర దీనబంధో శ్రీ పార్వతీ శంకరమ్య జపత్నబంధో శ్రీసాది దేవ కళపూజిత పాదపద్మ వల్లీ సదా మమ స్వామి దేవతాభ్యో నమః నందీశ్వర స్వామి దేవతాభ్యో నమః. సర్వాణి సర్వమంగళ అపర్ణా పార్వతీ దుర్గా మృడాని చండికాంబిక ఆర్యదాక్షాయిని చైవ గిరిజా మేనకాత్మజ. ఓం శ్రీ పార్వతీ సమప్రభం అహం భక్త ప్రసాద స్వామి శ్రీకృష్ణాందే శ్రీ ఆంజనేయ స్వామి దేవతాభ్యో నమః. సకల దేవత సర్వదేవత సూర్యనారాయణ నీరాజనం దర్శయామి ధారయామి. అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త దురితోపశమనం శ్రీ పార్వతీ సమేత వందనమల్లేశ్వర స్వామి పాదోదకం పావనం శుభం. ఓం అగ్నిర్భువ శుచిర్భువ అమృతో భవ తేజో భవ ఆయుష్మాన్ భవ శతమానం భవతి శతాయుః పురుష శతేంద్రియో ఆయుష్ అక్షంతలు పులోరు ఆయుష్యేవేంద్రియ ప్రతిష్టతి. బహుపుత్రలాభం సత్సంవత్సరం దీర్ఘమాయు ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు ధర్మచింతనాభివృద్ధిరస్తు పరమేశ్వరానుగ్రహ ప్రాప్తిరస్తు వంశాభివృద్ధిరస్తు గోత్రాభివృద్ధిరస్తు సర్వం శ్రీ మల్లేశ్వర స్వామి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. అందరు కూర్చోండి.